చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్నే పొగడెదం, దేవా నీలో సంగమం. చేతులు జోడించి శిరములు వంచి ఆ ప్రభుని ఆరాధించుకుందాం. ప్రియమైన బిడ్డ, ఇక ఉదయకాల సమయంలో ఆయన గణపరచుకోవడం ఆ ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశం మనందరికీ కూడా. కళ్ళు మూసుకొని ప్రభుని ఆరాధించుకో. స్తోత్రం. చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్నే పొగడెదం, దేవా నీలో సంగమం. చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్నే పొగడెదం, దేవా నీలో సంగమం. స్తుతి మహిమ ఆరాధన, 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 స్తుతి మహిమ ఆరాధన. చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్నే పొగడెదం, దేవా నీలో సంగమం. చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్నే పొగడెదం, దేవా నిన్నే సంగమం. జీవమునిచ్చిన దేవుణ్ణి శిరము వచ్చి ఆరాధించు. ప్రాణం పోసిన క్రీస్తుని ప్రాణనాదముగా ఆరాధించు. స్తోత్రం. జీవమునిచ్చిన దేవుని శిరము వంచి పొగడెదం, 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 ప్రాణము పోసిన క్రీస్తుని ప్రతిక్షణం కీర్తించెదం, ప్రాణము పోసిన క్రీస్తుని ప్రతిక్షణం కీర్తించెదం. స్తుతి మహిమ ఆరాధన, 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 స్తుతి
మహిమా ఆరాధన. చేతులు జోడించి శ్రీరాము వంచి దేవా నిన్నే పోగాడేదను. దేవా నీలో సంగమం. చేతులు జోడించి శ్రీరాము వంచి దేవా నిన్నే పోగాడేదం. దేవా నీలో సంగమం. మాతో నిరతము ఉండాలని మానవ రూపం ధరించిన దేవా, నరరూపువై శారీరక వేదనలన్నీ కూడా మావలి అనుభవించి మమ్ము బలపరచుటకు నీ రక్తముతో ఒక దివ్య ఔషధమును తయారు చేసిన యేసయ్య, నీకు దివ్య ఔషధముతో మా గాయములను కట్టండి యేసయ్య. మీ దివ్య ఔషధముతో మా ఇరిగిన హృదయాలను కట్టండి యేసయ్య. బాగు చేయండి ప్రభువా. నీ దివ్య ఔషధముతో మా జీవితాలను నిర్మించి మా బిడ్డలకు బంగారమైన భవిష్యత్తును దయచేయండి. వారిలో హృదయ మార్పుకు నీ దివ్య ఔషధము ఉపకరించునుగాక యేసయ్య. మాతో నిరతము ఉండాలని మానవ రూపము ధరించితివా. 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 సాతానును జయించుటకై, సాతానును జయించుటకై, సాతానును జయించుటకై, సాతానును జయించుటకై నీదు రక్తమును కాచితివా. నీదు రక్తమును కాచితివా. నీదు రక్తమును కాచితివా. నీదు రక్తమును కాచితివా. స్తుతి మహిమ ఆరాధన. 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 చేతులు జోడించి శ్రీరాము వంచి దేవా నిన్నే పోగాడేదన్. దేవా నీలో సంగమం. చేతులు జోడించి శ్రీరాము వంచి దేవా నిన్నే పోగాడేదం. దేవా నీలో సంగమం. స్తుతి మహిమ ఆరాధన. 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 స్తుతి మహిమ ఆరాధన.
స్తుతి మహిమారాధనా 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 శిరము వంచి యేసయ్యా నిన్నే స్తుతించదము ప్రభువా. చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్నే పొగడేదను దేవా నీలో సంగమం సంగమం సంగమం. ప్రభువా నీలో మేము సంగమం. యేసయ్యా నీలో మా కుటుంబము సంగమం. పరలోక రాజా నీలో మా వ్యాపారము సంగమం. పరిశుద్ధ దేవా నీలో మాకున్న సమస్తమంతయు కూడా సంగమము. యేసయ్యా నీలో ఒక సమితిగా మారి సంపూర్ణమైన స్వరూపాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని నాకు దయచేయండి యేసయ్యా. నీలో సంగమం అవ్వాలి అంటే అది నీ సత్యము నన్ను స్వతంత్రులుగా చేసినప్పుడే సంగమం అవగలను ప్రభువా. నీ సత్యముతో నన్ను స్వతంత్రుని చేసి నీ సత్యముతో నన్ను స్వతంత్రురాలుగా చేసి సంగమములోన దీవించండి యేసయ్యా. స్తోత్ర ప్రభువా. ఎంతో మంది బిడ్డలు అనేకమైన ఆవేదనలతో ఆరాటాలతో అసూయతో ఆందోళనతో ఆక్రోశముతో జీవిస్తూ ఉండగా ఈ లోక పాపాగ్ని వారిని రగిలింప చేస్తూ ఉండగా నీ ప్రేమ జల్లును కురిపించి వారిని శాంతపరిచి నీ ప్రేమకి ఒక సమిధిగా వారిని మార్చండి యేసయ్యా.
నీ శాంతికి వారిని ఒక సమితిగా మార్చండి ప్రభు. నీ వాత్సల్యానికి వారిని ఒక సమితిగా ఉంచి ప్రభువా వారు నీ బిడ్డలుగా జీవించులాగా దీవించండి యేసయ్యా. వారిలో ఉన్న కోపము, క్రోధము, శోధము, కామము అన్నీ కూడా చల్లార్చబడి నీలో ఒక సమిధగా వారిని అభిషేకించండి యేసయ్యా. నీ సన్నిధి కోరి ఉదయకాలమే నేను దర్శించుటకే నేందు వారి విజ్ఞాపనలను అర్పించుకున్నటకై పరుగు పరుగున విచ్చేసి ఉండగా వారిని జాలితో కరుణతో ఆదరించుమయా. నువ్వు ఆదరించు మూర్తివి, ఆదుకునే దేవుడవు. వారి యొక్క ఆత్రములన్నీ కూడా, ఈ లోక ఆత్రములన్నీ కూడా చల్లార్చి నీలో ఊరట పొందుకొనలాగా దీవించండి ప్రభా. గజిబిజి మనసులను సమాధానపరచండి, గజిబిజి మనసులను సమాధానపరచండి. ఆందోళనతో కూడుకున్న జీవితాలను సమాధానపరచండి ప్రభువా. ఆందోళనతో కూడుకున్న జీవితాలను సమాధానపరచి నీలో నిశ్చలమైన ప్రమిదగా వెలుగొందులాగా దీవించండి ప్రభువా. నీలో నిశ్చలమైన ప్రమిదగా వెలుగొందులాగా మా బిడ్డల మనసులను వికాసవంతం చేయండి తండ్రి. మా బిడ్డల యొక్క మనసులను వెలిగింప చేయండి ప్రభా. నిశ్చలమైన జ్యోతి వారిలో నిత్యము ఉండునుగాక ప్రభా. నిత్యమైన ఆ కాంతి నిత్యము ఉండునుగాక ప్రభా. నిశ్చలమైన స్థితి వారిలో కలగజేసి నీలో బలాన్ని పొందుకునే భాగ్యాన్ని మా బిడ్డలకు దయచేయండి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరము కూడా పరిశుద్ధమైన హృదయంతో చేతులు జోడించి శిరములు వంచి ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, ఆది సంభూతుడును ఆదుకునే దేవుడును, సర్వలోకములను ఆధిపత్యముతో నడిపించు తండ్రి, పరలోకము నుంచి ఆశీర్వాదాలు కురిపించు దేవుడు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున మేము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ ఉదయకాల సమర్పణ అనే కార్యక్రమము ప్రతిరోజు ఉదయము 6 గంటల నుంచి మరి అతి త్వరగా ముగియడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్కు మమ్మల్ని నడిపిస్తూ ఉంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇటువంటి గొప్ప వాక్య పరిచర్య, దేవుని యొక్క ఆరాధన మరి జరుగుతూ ఉండగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులతో పంచుకొనండి. లైక్ గుర్తుతో అభినందించండి. అదేవిధముగా మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అనునిత్యము మీకు ఈ కార్యక్రమాలను యూట్యూబ్ ఛానల్ సజెషన్ చేయడం జరుగుతుంది. మీరు షేర్ చేయడం ద్వారా ఇతరులకు ఈ కార్యక్రమం పరిచయం చేయడం ద్వారా వారు కూడా ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలరు. కాబట్టి ఇక చిన్న పని ద్వారా అనేకమైన ఆత్మలను రక్షించి దేవుని యొక్క దీవెనల్లో వర్ధిల్లుదాం. విశ్వాసంతో దేవుని పూజలో పాల్గొందాం. దివ్యబలి పూజ అర్పించేవారు పోతిరెడ్డి శివరెడ్డి. స్వర్ణలత కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతగా దివ్యబలి పూజ. పోతిరెడ్డి స్ఫూర్తి సాకేత్కు మంచి జ్ఞానమును దయచేయాలని మరియు చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడు తోడుగా ఉండాలని కాచి కాపాడాలని దివ్యబలి పూజ. కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ప్రకాశమ్మ కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు గాను చేయబోయే పనులకు గాను దేవుడు దీవించాలని కృతజ్ఞత దివ్యబలి పూజ.
కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ప్రకాశమ్మ కుటుంబంలో అన్ని సమస్యలు, ఇబ్బందులు మరియు బంధువుల నుండి విముక్తి కలగాలని దివ్యబలి పూజ. సాలిబండ్ల ప్రమీల కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతగా దివ్యబలి పూజ. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయాలని దేవుడి పేరిట పూజ. బోయపాటి శేఖర్ కవిత కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. పోతిరెడ్డి బాలశివరెడ్డి ఫాతిమా కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. దేవుని సన్నిధికి శుభవేళ, దేవుని సన్నిధికి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దేవుడికి అర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఆ యొక్క దేవాతి దేవుడు ఆ బిడ్డలకు జ్ఞాన బలాన్ని దయచేసి జ్ఞాపక శక్తితో చదివినంతే కూడా ఎగ్జామ్ హాల్లో తగు ప్రశ్నకు సరైన సమాధానాన్ని జ్ఞాపకం చేసుకొని అంతే కూడా మరి బదులిచ్చులాగున మంచి ఫలితాలు పొందుకొని బంగారమైన భవిష్యత్తుతో బిడ్డలు వర్జిలులాగున వారి యొక్క పూల బాటకు, వారి యొక్క బంగారు బాటకు ఈనాటి దివ్యబలి పూజలు అర్పించుకొని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొన్ని ఆడయోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశుద్ధుల చేతును బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నెత్తి కనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకొందుము.
సర్వేశ్వరా నీవు దయానిధివి, మంచితనమునకు నివాస స్థానము నీవే. నీవు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములను మా పాప నివారణకు సాధనములుగా సూచించితివి. మన సాక్షి వేదనకు గురి అయిన దీనస్థితి ఎందున్న మమ్ము కరుణతో చూడుము. పాప భారము క్రింద పడి ఉన్న మమ్ము జాలితో పైకి లేవనెత్తుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమాకాండము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8 వరకు మరియు 13 నుండి 15 వచనములు. మోషే తన మామ మిద్యానును పురోహితుడైన యిత్రో మందలను మేపుచూ ఉండెను. అతడు అవతలకు మందలను తోలుకొని పోయి దేవుడు కొండ హోరేబు కాడకు వచ్చెను. అక్కడ ఒక పొద నడుమ నుండి వెలువడు నిప్పు మంట రూపంన యావే దూత అతనికి సాక్ష్యమిచ్చెను. మోషే కన్నులెత్తి చూచెను. పొదయే మండుచూ ఉండెను, కానీ అది కాలిపోవటలేదు. అంతటా మోషే నేను దగ్గరికి వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలయును, పొద ఎలా కాలిపోవటం లేదు తెలుసుకోవలయునని తలంచుచూ ఉండెను. అట్లు పొదను పరిశీలించుటకై మందనకు మేపుచున్న మోషేని చూచి యావే పొద నడమ మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తం ప్రభువు అనెను. అతడు దగ్గరికి రాకుము, చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న ఈ చోటు పవిత్ర భూమి సుమా. నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనెను. మోషే దేవుడిని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను. అంతటా యావే ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజలను అనుభవించు బాధలు కనులారా చూచితిని, వారి నుండి విడిపింపుము. వారు చేసిన మనవి వింటిని, వారు పడుపాట్లను గుర్తించితిని. ఐగుప్తు దేశీయులు ఇనుప పిడికల నుండి వాటిని విడిపించుటకై క్రిందికి దిగి వచ్చెను. వానిని ఆ దేశం నుండి భాగ్యవంతులమై సువిశాలమైన పాలు తేనెలు జారువది కననీయులను, హితీయులను, ఫెరిసీయులను నిలయమైన దేశమునకు చేర్చెను. 11 నుండి 15 వచనములు. అప్పుడు మోషే దేవునితో అయినచో నేను ఇశ్రాయేలును దగ్గరికి వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కాడకు పంపెనని చెప్పవలయను కదా. అప్పుడు వారు ఆ దేవుడు పేరేమి అని అడిగినప్పుడు నేనేమి చెప్పవలయను అని అనెను. దేవుడు మోషేతో నేను ఉన్నవాడను అనెను. మరియు నన్ను నీ కాడకు పంపివాడనని చెప్పాను. ఇశ్రాయేలుతో చెప్పుము. ఇంకను దేవుడు మోషేతో ఇశ్రాయేలీలతో నీవిట్లా చెప్పవలేను, మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆయన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వకాలమునందులు నందలి నాకు ఇది ఏ పేరు. ఇక ముందు తరతరముల దాకా అందరూ నన్ను ఈ పేరుతోనే పిలుతురు. ఇది ప్రభు వాక్కు. రెండవ పట్టణము పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు మరియు 10 నుంచి 12 వరకు. సోదరులారా, మన పూర్వులకు ఏమి సంభవించినదో మీరు తెలుసుకొనవలనని నా కోరిక. వారందరూ మేఘము క్రింద ఉండిరి, సముద్రము దాటి సురక్షితముగా ఆవలకు చేరిరి. వారు మేఘము నందును
సముద్రమునందును మోసే సావాసములోనికి బాప్తిజము పొందిరి. అందరూ ఆధ్యాత్మిక మగు ఒకే భోజనమును పుచ్చుకొనిరి. అందరూ ఆధ్యాత్మికమగు ఒకే పానీయమును త్రాగిరి. ఏలైనా వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మిక శిల నుండి దాహమును తీర్చుకొనిరి. ఆ శిల క్రీస్తే. అయినప్పటికీ వారిలో పెక్కు మందిని గూర్చి దేవుడు సంతోషింపలేదు. కనుక వారి ప్రేతములు ఎడారి యందు చెల్లాచెదురు చేయబడినవి. కావున వారి వలె మనము చెడును నశింపుకొనుటకు ఈ విషయములు మనకు హెచ్చరికగా ఉన్నవి. వారిలో కొందరి వలె మనము సనుగుకొనరాదు. వారిలో కొందరు సనిగి వినాశన శక్తిచే నాశనము చేయబడిరి. దుష్టంతములుగా ఉండుటకే వారికి ఇవన్నీ సంభవించినవి. యుగాంతపు చిట్ట చివరి రోజులలో జీవించుచున్న మనకు హెచ్చరికగా ఉండుటకే ఇవన్నీ రాయబడినవి. కనుక తాను చక్కగా నిలబడితేనని భావించి వ్యక్తిపడి పోకున్నట్లు జాగ్రత్తగా ఉండవలనని నా ఆకాంక్ష. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ అందాల లోకం సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 9 వరకు. ఆ సమయమున కొందరు బలులు సమర్పించినప్పుడు పిలాతు గలిలయ దేశమునకు దేశీయులను చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు. హృదయ పరివర్తనము చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోమయ అను బురుజు గూలి దాని క్రిందబడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా? కాదు. హృదయ పరివర్తనము చెందనిచో అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలికెను. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను, కానీ అతనికి ఏమీయును దొరకలేదు. అప్పుడు అతడు తోట మాలితో, ఇదిగో, నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీనూ దొరకలేదు. దీనిని నరికివేయము. ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు. నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసెదను. ముందుకు ఫలించిన సరే, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మంట ఎగిసి పడుతుంది కానీ కట్టె కాలట్లా. మనిషి చూడడానికి నిశ్చలముగా ఉన్నట్లే కనపడుతున్నాడు, కానీ వానిలో అగ్నిపర్వతము కంటే ఆవేదన ఉబికి పడుతూ ఉంటుంది. మన జీవితంలో కూడా అనేకమైన ఆరాటాలు అనే అగ్నిపర్వతం ఎప్పుడూ కూడా నీటి బుగ్గ వలె ఉబికి మరి బయటపడాలని ఆశపడుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మన జీవితాలలో ఈ తపస్సు కాలం 3వ ఆదివారంలో దేవుని యొక్క వాక్కు ఆ పరిశుద్ధ స్థలానికి చేర్చాలని ఆహ్వానం ఇస్తూ ఉంది. నిర్గమకాండము మనం చదివినట్లయితే అక్కడ ప్రియదేని బిడ్డలారా 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదివితే, అంతటా మోషే నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలెను. పొద ఎలా కాలిపోవటలేదో, కట్టె ఎలా కాలిపోవటలేదో తెలుసుకోనవలెనని తలంచెను. అగ్ని కనబడుతుంది, కట్టె కాలట్లా. మన జీవితాల్లో కూడా మరి అనేకమైన ఆవేదనలు మండుతూ ఉన్నాయి, కానీ ఒక్కొక్కసారి మనమందరము కూడా నిశ్చలంగా ఉండగలుగుతూ ఉన్నాం. దానిలో నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ప్రైజ్ ద లార్డ్. దానిలో మంచి ఉంది, చెడు ఉంది. ప్రియమైన బిడ్డలారా, దాన్ని నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి నీపై ఆధారపడుతుంది. ఈరోజు దేవుని యొక్క వాక్కు 2 విధాలుగా బోధింపబడుతూ ఉంది. దాన్ని నువ్వు తీసుకునే విధానాన్నిపై నీవు ఆధారపడి ఉన్నావు. ఒక ప్రక్కన దేవుని చేత మండింపబడుతున్న పొద మోషేకు దర్శనాన్ని కలగజేస్తూ ఉంది. మరొక ప్రక్కన నీ శరీరము, నీలో ఉన్న ఆవేదనలు ఎగిసి పడుతున్నాయి, మంటలు, కానీ నిశ్చలంగా ఉన్నావు. నిశ్చలంగా ఉన్నట్లుగా చూపించుకుంటూ ఉన్నావు. మోషేకి కనపడుతున్న అగ్ని పొద దర్శనాన్ని ఇస్తూ ఉంది. నీ శరీరము కోపము, క్రోధము, మోహములతో ఎగిసిపడుతూ ఉండగా అది పాపాన్ని కోరుకుంటూ ఉంది. నీ జీవితంలో మోషేకు కలిగిన ఆ దర్శనము దేవుని యొక్క పవిత్రతకు దారితీస్తూ ఉంది. మోషేని దేవుని యొక్క స్వరం గర్జిస్తూ ఉంది. చదివితే, చూచి యావే పొదవ నుండి మోషే 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 అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు, చిత్తమయా అనెను అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుడు నా దగ్గరకు రాకుము. దేవుడు అంటున్నాడు, ఈ పొద యొద్దకు, నా యొద్దకు రాకుము. చెప్పులు విడువుము. నీ అపవిత్రతను విడిచిపెట్టి రమ్ము. నీవు నిలుచున్న ఈ యొక్క చోటు పవిత్ర భూమి సుమా. ఇది ఎలాంటి భూమి అంటే ప్రియమిట్లారా, పరిశుద్ధమైన భూమి. నీవు నుంచున్న ప్రదేశము పరిశుద్ధమైనది. దేవాలయంలోకి వచ్చి కూడా మనం అందరము కూడా వాడు ఏ కులానికి చెందినవాడు, వాడు ఏ ప్రాంగణానికి చెందినవాడు, వాడు ఎటువంటి మరి తల్లి కడుపున పుట్టినవాడు అని, వాడికి డబ్బుందా, ఆస్తుందా, వాడు మనతో పాటు సమవుజ్జి అవ్వగలడా,
అని చూస్తూ ఉన్నారే కానీ నిజమైన పవిత్రతతో పవిత్ర దేవుణ్ణి ఆరాధించుకుందామని రావటలేదు ప్రియమైన బిడ్డలారా. భాష, ప్రాంగణము, కులము మనకు ప్రాముఖ్యమైనయే కానీ పవిత్ర దేవుడు ప్రాముఖ్యం అవలా. తాను దేవుని యొక్క వాక్కుని మరి దర్శింపగలుగుతున్నాడు. ఈ రోజున మనము కూడా గురువులను చూడగలుగుతున్నా, కన్యాశ్రీలను చూడగలుగుతూ ఉన్నా. దేవుని యొక్క వాక్కు వారి ద్వారా వినపింపబడుతూ ఉంది, కానీ అది మనలోకి ప్రవేశించట్లేదు. వాక్కు అనేది మనలను శుద్ధి చేయట్లేదు. దేవుని యొక్క వాక్కు మనలను శుద్ధి చేయట్లేదు అంటే కారణం దానికి మనమే. దేవుని యొక్క వాక్కును మనలోకి అంగీకరించట్లేదు. ప్రియమైన బిడ్డలారా, నీ చెప్పులను విడిచిపెట్టిరా, నీ పాపమనే అశుద్ధమును విడిచిపెట్టిరా, ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలం. కానీ నీవు వెంటనే చెప్పులు వేసుకొని దేవాలయంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి యందు నీవు సమర్పించుకొని పాప మన్నింపును కోరుతావా? మోషే మాట్లాడుతూ, నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనెను. మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను. ముఖము తన యొక్క ముఖాన్ని కప్పుకున్నాడంట. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క వెలుగు, కాంతి, పవిత్రత ఆయన చూడలేక ముఖాన్ని దాచుకుంటున్నాడు, మరుగుపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఆయన యొక్క పవిత్రత అంత బలముగా తాగుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో దేని యొక్క వాక్కు ఏ విధముగా తాకుతూ ఉందా? మొబైల్ ఫోన్స్ నుంచి వచ్చే రేడియేషన్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. హృదయం ప్రక్కన పెట్టుకుంటే కాస్తంత నలసటగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. సరే, పాకెట్ జేబు, ప్యాంట్ జేబులో పెట్టుకుందామంటే మన శరీరం తొడ అంతా కూడా వేడిగా మారిపోతూ ఉంది. కాసేపు ఫోన్ చూడగానే రాత్రిపూట్ల పనుకునే ముందు ఫోన్ చూస్తే మరి నిద్ర రాదు. చిన్న ఆ చరవాణిలో నుంచి వచ్చే ఆ చెడు తాకిడి, అయస్కాంత ధృవాలు మనల్ని తాకినప్పుడు మన శరీరము కాస్తంత ప్రభావితం అవుతుంది. దేవుని యొక్క వాక్కు చేత తాకబడుతున్న మనం ఎందుకు ప్రభావితం కావట్లేదు? ప్రియమైన బిడ్డలారా, దేవుడు అదే బోధిస్తూ ఉన్నాడు. మరి దాదాపు 9 నెలలు అంతరిక్ష వ్యోమగామిగా మరి విలియం స్మిత్ గారు అక్కడ జీవించి అనేకమైన శారీరక ఇబ్బందులకు గురి అయ్యారు. వారి యొక్క శరీరము మరి పాన్పు పైన పరల్చినట్లే లేదు. పాన్పు ఉంది కానీ ఆ పాన్పు పైన తన శరీరం ఎలా పని వాల్చడానికి కూడా లేదు. ఆమె ఇంటర్వ్యూలో మరి ఆ వ్యోమగామిగా అంతరిక్షంలో నుంచి చెబుతూ ఉన్నారంట, నేను ఈ భూలోకంలో నా కాళ్ళతో నేను నడిచింది కూడా నేను మర్చిపోయాను. ఇప్పుడు నేను మరలా నడిస్తే అది ఎలా ఉంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అది జ్ఞాపకం చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాను. అది జ్ఞాపకం రావట్లేదు. ఎలా నేను నడిస్తే ఎలా ఉంటుందో కూడా అది నాకు జ్ఞాపకం రావట్లేదని ఆ వ్యోమగామి గారు మరి తెలియచేస్తున్నారు. మన భారతదేశీయురాలు వ్యోమగామి. ప్రియమైన బిడ్డలారా, ఒక 9 నెలలు ఆమె అంతరిక్షంలో ఉంటే తన జీవితం అంతే కూడా మర్చిపోయింది. ఒక భయంకరమైన కఠోరమైన పరిస్థితులకు తన శరీరము మరి గురి చేయబడి ఉన్నది. ఈ 40 రోజులు దేవుని యొక్క వాక్కుతోనూ ఉపవాసముతోనూ ప్రార్థనలతో గడిపిన నీ జీవితం ఇంకెంత ప్రభావితం కావాలి, నీలో ఇంకెంత చలనాన్ని తీసుకురావాలి.
నీలో నీ కుటుంబమును గురించిన బాధ్యతను ఇంకెంత దేవుడు మరి ఇవ్వాలి. మోషే చూశాడు, చూసిన వెంటనే తనలో ప్రభావితము ఆరంభమయ్యి దేవుని యొక్క వాక్కును ఆలకించడానికి, చెప్పిన ప్రతి దాన్ని ఆలకించి తన యొక్క పాపం అనే చెప్పులను విడిచిపెట్టి దేవుని యొద్దకు సమీపించి ఆయనను చూడడానికి వీలుపడక తన యొక్క ముఖాన్ని కప్పుకొని ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కానీ నీవు నీ యొక్క పాపపు జీవితాన్ని, నీలో ఉప్పొంగుతున్న ఆ అగ్నిపరం వంటి పాపముతో దేవుని చెంతకు మనం వెళ్తూ ఉంటాం. పునీత పౌలు గారు మరి ఈ విధముగా కొరింథీయులకు రాస్తూ, ప్రియ సహోదరులారా గమనించండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 1 నుంచి మనం చదివితే చాలా చక్కగా మనకు బోధిస్తూ ఉన్నారు. 1 కొరింథీ, సోదరులారా మన పూర్వులకు ఏమి సంభవించినదో మీరు తెలుసుకొనవలనని నా కోరిక. వారు వాళ్ళ పాపముల ద్వారా వారు ఏమి అనుభవించారో మీరు తెలుసుకోవాలి. కొరింథీ ప్రజలారా, కాస్తంత మూర్ఖంతో ఉన్నారు, మీరు కాస్తంత అజ్ఞానంతో ఉన్నారు. మీ అజ్ఞానము మిమ్మలను నరకానికి నడిపించకూడదు. పాపం ద్వారా నరకానికి నడిపింపబడితే పర్వాలా, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకంటూ క్లారిటీ ఉండిద్ది, ఈ పాపం చేశాను కనుక నరకానికి వచ్చానని. కానీ అజ్ఞానంతో నరకానికి వెళ్ళారనుకోండి, అసలు నేను ఎందుకు వచ్చాను రా బాబు, నేను ఇక్కడ ఎందుకున్నాను, ఇక్కడ ఎందుకు కాలాలి, కాలుతున్న దానికంటే లోన రగులుతున్నది మరింతగా బాధిస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, కాలుతున్న దానికంటే హృదయంలో రగులుతున్న ఆలోచన మరింత బాధ కలిగిస్తుంది. అజ్ఞానము మనల్ని లోన నుంచి తినివేస్తూ ఉంది. అయినప్పటికీ వారిలో పెక్కు మందిని గూర్చి దేవుడు సంతోషింపలేదు. వారిని గురించి దేవుడు సంతోషింపలేదంట. అట్టి కోణంలో మీరు కూడా ఉన్నారు. కొరింథీ ప్రజలారా, సోదరులారా అంటూనే దేవుని యొక్క అయిష్టము మీ యందు ఉంది, తెలుసుకోండి, గమనించుకోండి. మనం వాక్యాన్ని చదివితే 6వ వచనంలో, కావున వారి వలె మనము చెడుని ఆశింపకున్నటకు ఈ విషయములను మనకు హెచ్చరికగా ఉన్నవి. ఈ విషయములు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. చెడుని ఆశింపకండి. 12వ వచనం చదివితే తిరిగి ఎలా, కనుక తాను చక్కగా నిలబడితేనని భావించు వ్యక్తి పడిపోకున్నట్లు జాగ్రత్తగా ఉండవలను. తాను ఈ 40 రోజులు ఉపాస దినాల్లో ఈ 3వ ఆదివారం దేవుడు నిన్ను ఈ క్షణం దాకా కాపాడి ఉన్నాడమ్మా. ప్రియమైన బిడ్డ, పాపాన్ని నిలదొక్కుని పవిత్రతలో జీవించడానికి నువ్వు ఒక నిర్ణయం తీసుకొని ఉండగా ఆయన సంరక్షించాడంటే ఆయన నీతో ఉన్నాడు. ఇంకను నిన్ను దేవుడు సంరక్షిస్తూనే పవిత్రతలో నువ్వు పరిపూర్ణం పొందుకున్నదాకా ఆయన నీతో ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నువ్వు పాపంలో పడిపోక ఆయనలో నిలబడుము. ఆ పవిత్రత, ఆ యొక్క దేవుని యొక్క వాక్కు మనల్ని నడిపిస్తున్న హృదయ పరివర్తనతోనే దైవ దీవెనలు సాధ్యం. దేవుని యొక్క దీవెన మనకు కావాలంటే హృదయ పరిపూర్ణత అనేది మనకి అవసరం. ప్రియమైన బిడ్డలారా, చదువుదామా? సాధారణము కాని ఏ శోధనయు మీకు కలుగలేదు. మన బలహీనమైన శరీరాలను మరింత బలహీనం చేయడానికి దేవుడు శోధనలకి మనల్ని అనుమతించట్లేదు. శోధనలు జయించే శరీరాలను మీరు కలిగి ఉన్నారు కనుక నా శక్తి మీ శోధనలో పరిపూర్ణము చేసి మిమ్మలను ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకురాగలదు అని నేను యొక్క వాక్యం మనకు తెలియజేయబడుతుంది. మనం శోధనని జయించలేనంత బలహీనములం కాదంట. ప్రియమైన బిడ్డలారా, శోధనను జయించిన బలాన్ని కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. నీ చెంతకు ఎవడైనా వచ్చి సిగరెట్ తాగు అని అంటే, లేదు, దేవుని యొక్క సన్నిధిలో నేను నిర్ణయం తీసుకున్నా, నేను తాగను అని చెప్పే దమ్ము, గట్స్ దేవుడు నీకు శోధనను జయించే ధైర్యాన్ని ఇచ్చాడు.
ఆమేన్. నీ యొద్దకు ఎవరైనా స్త్రీ వచ్చి శయనించుదాం రా అంటే, లేదు, నీవు నా భార్యవైనా సరే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసినదే, కనుక నా పవిత్రతను దేవుని సన్నిధిలో నేను కాపాడుకుంటాను అని నిగ్రహము దేవుడు నీకు దయచేస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. ఎవరైనా తీసుకో ఈ లంచం, నా పనిని చేసి పెట్టు అంటే, అది న్యాయమైనదైతే న్యాయమైనదని చెప్పు, అన్యాయమైతే అన్యాయమని చెప్పగలిగిన ధైర్యాన్ని దేవుడు నీకు దయచేసి, మోసాలు అక్రమాలు పరిసయ్యులారా మీ మనసులను మార్చుకోండి, మీ వక్రి బుద్ధిని మార్చుకోండి అని దేవుడు యేసుప్రభు ఈనాడు బోధిస్తూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మరి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలా ఏ విధంగా పరిపూర్ణం చేసుకోగలుగుతున్నావు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అటువంటి గొప్ప భాగ్యం. శోధనలను జయించలేని బలహీనులు మీరు కాదు, మీరు శోధనలు జయించగలరు. వాక్యాన్ని చదివి కొంచెం. ఏలైనా దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనల్ని ఎన్నడూ కూడా ప్రియమైన బిడ్డలారా వమ్ము చేయడంట. చదువుదాం. మీ నిగ్రహ శక్తిని మేము శోధింపబడనీయదు. ఆయన ఎన్నడూ కూడా శోధింపబడనీయడు. అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దానిని సహింపగల శక్తిని మీకు సహింపగల శక్తి అని దయచేస్తాడంట ప్రియమైన బిడ్డలారా. శక్తికి మించి శోధింపబడనీయడు, భరించే బలము నొసగును. శక్తికి మించి శోధింపబడనీయడు, భరించే బలము వసగును. కలలు కనువాడు నీవేనయ్యా, దాన్ని నెరవేర్చువాడవు నీవేనయ్యా. కలలు కనువాడు నీవేనయ్యా, దాన్ని నెరవేర్చువాడవు నీవేనయ్యా. యజమానుడైన దేవుడు మోషే జీవితంలో కలగన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను పాలు తేనెలు వాలుజారు భూమిలోకి నడిపించారు. పాపం అనే తన జీవితాన్ని విడిచిపెట్టి రమ్మంటే ఆయన వచ్చాడు. అభిషేకాన్ని పొందుకొని ఎంతోమందికి దీవెనగా మారాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు నమ్మిన యజమానుడు నిన్ను అభిషేకించి మోషే వలె ఒక జనాంగమునకు జాతికి జ్యోతిగా వికసింపజేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. యజమానుడా యజమానుడా నా యేసయ్యా, యజమానుడా యజమానుడా నా యేసయ్యా. ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. విశ్వసనీయుడవు, నమ్మదగిన దేవుడవు. విశ్వసనీయుడవు, నమ్మదగిన దేవుడవు. సేవ నీదయ్యా, చింతలు నాకెందుకు. సేవ నీదయ్యా, చింతలు నాకెందుకు. ప్రియమైన బిడ్డలారా, సేవ ఆయనది, చింతలు మనకెందుకు. ఆయన కలలుగనే దేవుడు. అవును, మన దేవుడు గొప్ప కలలు కని ఉండగా విశ్వాసముతో మరి మన విజ్ఞాపనలన్నీ కూడా ఈ యొక్క ద్రాక్ష రసముతో ఆ ప్రభునికి అర్పించుకొని ప్రార్థన చేద్దాం.
ఇవ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంతు. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ బాల్యార్పణములను కరుణతో స్వీకరింపుము. నేడు నీ సమక్షణములో నిలబడిన మా పాపములను క్షమింపమని ప్రాధేయపడుచున్న మాకు మా సహోదరుల తప్పిదములను క్షమింపగలిగిన విశాల హృదయమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నాకు త్రాకుటకు నీరు నిమ్ము అని శ్రీ సమరయ స్త్రీని ఆర్థించిన తరుణంలోనే ఆమెకు విశ్వాస వరమును ఒక బహుమతిగా ప్రసాదించెను. తద్వారా ఆమె హృదయము విశ్వాసంతో నింపబడి దైవ ప్రేమాగ్నితో ప్రజ్వలించెను. కావున మేము కూడా నీకు వందనములు అర్పించుచు దేవదూతలతో కలిసి నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతోనే ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచి వాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమైన భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారిపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అసలు అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారుగా మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కర్ణాం దామాన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమింద పరిపూర్ణను చేయము. ఉత్తానమై నమ్మగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం మంది చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు పునీత మరియమ్మతోను, వారి భర్తయ్యకు పునీత జోజప్పు గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల
ఉపదేశం అనుసరించి ప్రార్థింప శాసించదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాయను మాకు నేటికి ఇవ్వండి, మా యుద్ధాపడిన వారిని మేము అందించినట్లు మా ఆపులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రదేశం అనేక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపుగా నీ శ్రీ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించి పాలించి ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నన్ను ప్రవేశించడానికి నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తముల నిత్య జీవితం నాకు చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మరి మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం పిల్లల మరి అనే అన్యుల మధ్య మరి ఏర్పాటు చేయబడి ఉన్నది. అనేకమైన ఇటుక బట్టి వాళ్ళని దూర ప్రాంగణాలైన ఎండలో వెళ్ళి వారికి వాక్య పరిచర్య చేస్తూ దేని యొక్క ఆత్మలు సంపాదించామనే ఆనందంతో అనునిత్యం నిద్రింపగలుగుతున్నాం. ప్రజన్ బిడ్డలారా, మరి ఎన్నో శ్రమలు ఎన్నో వేదనలు ఉన్నా కానీ ఆ ప్రభువే మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మరింత మీ ప్రార్థనా శక్తితో మమ్మల్ని ఆదరించి మీ యొక్క ప్రోత్సాహాన్ని దయచేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధముగా ప్రతి శనివారము రెండవ సెకండ్ సాటర్డే కూడా మన ధ్యానాశ్రమం మందు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆరాధన, మొదటిగా జపమాల, దేవుని పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. కావున రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలను పొందుకునండి. తదనంతరం ప్రేమ విందు కలదు. అదేవిధముగా ఎవరికైనా ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు, కౌన్సిలింగ్ కావాలనుకున్నవారు కింద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. 8247704797కి. మీకు నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. అందరము కూడా లెగ్స్ నుంచొని ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నీ విశ్వాసుల హృదయములను పరిపాలింపుము. నీ సేవకులైన వారిని కరుణతో ఆదరింపుము. తద్వారా వారు ఎల్లప్పుడూ నీ ప్రేమలో జీవించుచు తోటి వారి ఎడల పరస్పర ప్రేమను ప్రదర్శించుచు నీ ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నెరవేర్చుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మనామమున
మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.